చాలా వరకు మనకి యూట్యూబ్ అనేది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుందండి కొన్ని కొన్ని విషయాల్లో. చాలానే టైలర్స్ అయితే చాలా. ఎందుకంటే ఎంత స్టిచ్ చేసే వాళ్ళమైనా సరే, ఎంత తెలిసినా అంటే నాకేదో తెలుసని కాదు, ఎంతోమంది సీనియర్స్ ఉంటారు కదా! వాళ్ళకి గూడా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టిప్స్ ఉంటాయన్నమాట. అవి మన యూట్యూబ్ మూలంగా బయటపడుతున్నాయి. ఇదివరకట్లయితే మిషను అసలు కటింగ్ గానీ ఏది బయటకే చెప్పేవాళ్ళు గాదు, చూపించేవాళ్ళు గాదు మేము నేర్చుకున్నప్పుడు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి చాలా టిప్స్ బయటకొస్తున్నాయి. అది ఒకరిదొకరికి చాలా ఉపయోగపడతాయి. నాకైతే ఈ గమ్ అనేది చాలా బాగా ఉపయోగపడిన టిప్ అండి. ఒకసారి నాకు యూట్యూబ్‌లోనే నేను రీల్స్ చూసినప్పుడు చూసి ఒక బ్లౌజ్‌కి పెట్టానండి. పెట్టడం అనేది నాకు ఫస్ట్ టైం జస్ట్ అట్లా చూసి ట్రై చేస్తే అది అసలు నాకు రాలేదు. అంటే అతక్కపోయింది ఫ్లోర్ మీద పెట్టేసరికి. అప్పుడు అనుకున్నా, అమ్మో! ఇది అసలు వేస్ట్ అనుకున్నా. తర్వాత ఇంకొకసారి బాగా జారిపోయే క్లాత్ ఇసికిస్తుంటే, సరే ఇన్ని సార్లు చెప్తున్నారు కదా యూట్యూబ్‌లో, చూద్దాం ఒకసారి ఎంత ఈజీగా ఉంటదా మళ్ళీ అని ట్రై చేశాననమాట. అప్పుడు నేనేం చేశానంటే ఇలా కాదని దుప్పటి మీద పెట్టి మంచిగా ఐరన్ చేయడానికి ఎలాగో దుప్పటి తీసుకెళ్ళేదాన్ని కదా షాప్ దగ్గర మనకి. ఇదే దుప్పటనమాట పెట్టేసి మంచిగా ఐరన్ చేసుకుంటూ పెట్టడం మూలంగా మంచి స్టిక్ అయిపోయి అప్పటినుంచి నాకు చాలా ఈజీ అనిపించింది. ఇంక నేను ఎప్పుడైనా సరే అర్జెంట్ వచ్చినా ఇలా గ్లూ పెట్టేసేదాన్ని. మెయిన్‌గా ఏంటంటే రంజాన్ సీజన్‌లో ఫుల్లు డ్రెస్సులు, హెవీ వర్క్ బ్లౌజులు వచ్చేవండి. మన ఏరియా అంటే షాప్ ఉన్న ఏరియా మొత్తం ముస్లిమ్స్ ఉన్న ఏరియా కదా! మొత్తం వర్క్‌వే వచ్చేవి. ఆ టైంలో అసలు నాకు ఎంత హెల్ప్ అయిందంటే గ్లూ పెట్టేసి కుట్టడం మూలంగా తొందరగా కంప్లీట్ అయిపోయేది. అలాగే ఈజీగా, నీట్‌గా గూడా అయిపోయేదనమాట. చాలా బాగా ఉపయోగపడిందండి నాకైతే ఈ గమ్ అనేది.